హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాస్మోస్ ఏఎస్పీ ఛానల్. నేను హైదరాబాద్ నుంచి కూర్గ్ టూర్ అనేది వెళ్ళాను. 1 డే పట్టిందనమాట. ఇప్పుడు నేను పిక్స్‌లో చూపిస్తున్నవి కూడా అక్కడ పిక్సే. సో, నేను మీకు హైదరాబాద్ నుంచి నేను కూర్గ్ వరకు ఎలా జర్నీ చేశాను అని అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పిక్స్‌లో చూపిస్తుంది మనం హైదరాబాద్ నుంచి కూర్గ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం చూసే ప్లేస్ ఇదనమాట. గోల్డెన్ టెంపుల్. చాలా అంటే చాలా బావుందండి. ఆ లొకేషన్‌కి వెళ్ళగానే మనకైతే నిజంగా మన ఇండియా నుంచి చైనా వెళ్ళామా, మలేషియా వెళ్ళామా అనే కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే మనకైతుంది. అక్కడ విజువల్స్ చూస్తున్నారు కదా! ఎంత బావుందో అసలా. బుద్ధుడిదైతే నిజంగా నాకైతే నిజంగా ఒక చైనా ఎళ్లి ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత 1 అవర్ జర్నీ చేస్తే ఎలిఫెంట్ కేవ్ అనేది వచ్చిందనమాట ఇక్కడికి. ఈ ఎలిఫెంట్ కేవ్ ఏంటంటే ఈ లొకేషన్ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. ఇదైతే ఎప్పుడైనా మీరు చూడాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3:00 లోపు మీరు విజిట్ చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ 4 తర్వాత క్లోజ్ చేసేస్తారు. లోపలికి ఎవరిని అలో చేయరనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఎంట్రన్స్‌లోనే టికెట్స్ తీసుకొని ఒక పెద్ద క్యూ లైనే ఉంటది. ఆ క్యూ లైన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళడానికే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందనమాట. ఓకే. అండ్ అక్కడి నుంచి మనం ఒక 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత సన్‌సెట్ వ్యూ అనేది ఒకటొస్తుంది. సో, కానీ ఆ సన్‌సెట్ వ్యూకెళ్ళడానికి మాత్రం ఈ ఎలిఫెంట్ కేవ్ నుంచి మనకి ఆల్‌మోస్ట్ ఒక 2 ½ 3 అవర్స్ జర్నీ పడుతుంది. ఓకే. ఈ జర్నీలో ఎవరైనా రెస్ట్ తీసుకోవాలనుకునే వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో, నేను మీకు ఈ జర్నీలోన కొన్ని లొకేషన్స్ ఎందుకు ఈ జర్నీ వీడియోస్ పెడుతున్నాను అనంటే, సో, మిగతా విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. నాకు టూర్‌కి వెళ్ళడానికి ఫ్రెండ్స్ ఎవరు లేక సరిగ్గా బ్యాచ్ సెట్ అవ్వక నేను, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇద్దరమే వెళ్ళాము. ఒక టూర్‌కి ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్ళాము. సో, మాకేంటంటే 10,000 పడింది టూర్ ప్యాకేజ్. బట్ అక్కడికొచ్చిన పెద్ద విశేషం ఏంటంటే, మేము హైదరాబాద్ నైట్ ట్రావెల్ బస్ నుంచి పట్టుకొని బెంగుళూరు వరకు మాకు డ్రాపింగ్ పాయింట్ అనమాట. బెంగుళూరు నుంచి ట్రావెల్ వాళ్ళొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అక్కడికెళ్ళిన తర్వాత మాకు పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మాలాగే చాలామంది వేరే వేరే ట్రావెల్స్ వాళ్ళ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు అక్కడికొచ్చారనమాట. అక్కడికొస్తే మాకు పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మేము 10,000 పెట్టి వెళ్ళాము ఒక ట్రావెల్ నుంచి. వేరే ట్రావెల్స్ వాళ్ళు 8,000కి కొంతమంది. ఇంకో ట్రావెల్స్ వాళ్ళు 5,500కే వచ్చారు. అదేంటా అంటే మమ్మల్నందరిని వేరే వేరే ట్రావెల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరిని బుక్ చేసుకొని, పికప్ చేసుకొని, మొత్తం అన్నీ కలిపి చూపించారు. మాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే మధ్యలో మేము బొగడగలమా? మాకు 4,000 బొక్కనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ మీరు గనుక ఎవరైనా ఫ్రెండ్స్‌తో కాకుండా నార్మల్‌గా ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్దాం అనుకున్నారనుకోండి. కూర్గు, చిక్మంగళూరు వీటన్నిటికి ఎంతలో ఎంత తక్కువైతే అంత తక్కువకి టూర్ ప్యాకేజ్ మాట్లాడుకోండి. ఎందుకంటే ఎంత మీరు ఎక్కువ బుక్ చేసుకున్నా, తక్కువ బుక్ చేసుకున్నా కూడా ఒకళ్ళే రిసీవ్ చేసుకొని చూపిస్తారనమాట. అన్ని ఫెసిలిటీస్ ఒకటే ఇస్తారు మనకి. సో, ఓకేనా? సో, ఇదండి. అక్కడి నుంచి మేము ఎలిఫెంట్ కేవ్ దగ్గర నుంచి 3 ½ అవర్స్ జర్నీ చేసిన తర్వాత సన్‌సెట్ వ్యూ అనే దానికి వచ్చేసాం. ఈ లొకేషన్ అయితే ఏదో పాత సినిమాల్లో మనకి చూపించిన లొకేషన్ లెక్క ఉంది. మరీ అంత పెద్దగా చెప్పుకోలేం గానీ, బట్ ఓకే. వ్యూ అయితే చాలా మంచిగా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ జాగింగ్, వాకింగ్‌కెళ్ళే వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటదండి. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. వ్యూ కూడా చాలా బావుంది. అక్కడి నుంచి ఆ కొండలు, కోనలు అన్నీ కనిపిస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! సూపరనమాట. ఇంకా నైట్‌కి ఆ రోజు అక్కడ జర్నీ చేసిన దగ్గర నుంచి మాకొక హోటల్ వ్యూ అనేది ఇచ్చారు. ఆ హోటల్‌లో ఉండి, చేసిన తర్వాత మార్నింగ్ మంగళపట్టి పీక్ అని తీసుకెళ్లారు. అది జర్నీ ఉందండి బాబు! అబ్బా! నా భూతో నా భవిష్యత్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటారా? ఇప్పుడు లొకేషన్స్ చూపిస్తున్నానుగా, మేమేదో కొండల్లో, కోనల్లోకెళ్ళిపోయిన ఫీలింగ్. అక్కడి నుంచి చూస్తే ఒక్కసారి గనుక ఏమైనా బై మిస్టేక్ ఏదైనా జరిగి కింద పడ్డామంటే ఇంక కొండ లోయల్లోకే ఎళ్లి పడిపోతాం. ఒకసారి చూడండి. మొత్తం మేము జర్నీ చేస్తూ ఉంటే రోడ్డంతా కూడా అబ్బా! గతుకులు బండరాళ్ళ టైప్ మీద నుంచి ఎళ్తున్న ఫీలింగ్. ఎవరిని గుద్దేస్తున్నామో అర్థం కావట్లేదు. ఎవరి మీద పడిపోతున్నామో అర్థం కావట్లేదు జీప్‌లోన. ఒక్కొక్క పర్సన్‌కి జీప్‌కి 500 తీసుకున్నాడండి. ఆ పీక్‌లోకెళ్ళడానికి ఒక కొండ పైకి వెళ్ళడానికి. చూసారా? మొత్తం రోడ్డంతా కొండ మీదకెళ్ళడానికి ఇలానే ఉంటది. చాలా సేఫ్‌గా తీసుకెళ్తారు. మరి వాళ్ళకెంత ఎక్స్‌పీరియన్సో ఏంటో! నాకైతే అర్థం కాలేదు. చాలా భయం కూడా వేసింది. ఎందుకైనా ఏదైనా మిస్‌ఫైర్ అయ్యి అటుగా, ఇటుగా జరిగి ఏమైనా చేస్తే ఆ ఎక్కిన జీప్‌తో సహా మనుషులు కూడా శవాలు కూడా కనిపించవు.
అంత భయమేసింది. సో, మీరు గనక వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే కిందన ముందు రోజే మనం జీప్ బుక్ చేసుకోవాలంటే ట్రావెల్స్ వాళ్ళు మాకు జీప్ బుక్ చేశారు. ఈచ్ వన్ పర్సన్‌కి 500. ఓకే. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5:30కో, 5:00కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని పైకి తీసుకెళ్లారు. కింద నుంచి ఆ కొండ మీదకి వెళ్ళడానికి ఆల్‌మోస్ట్ 46 మినిట్స్ పడతది. అంటే ఎంత పైకుందో ఊహించుకోండి. మేము చాలా బాధపడ్డామండి బాబు. అంతలాగా దెబ్బలు తగులుతున్నాయి. ఏంది జీప్‌లో ఒకళ్ళొకళ్ళు గుద్దేసుకుంటున్నాం పెద్ద పెద్దగా. ఎంతకని గట్టిగా జీపులను పట్టుకొని చూస్తాము. కానీ వ్యూ పాయింట్స్ చూస్తూ ఉంటేమో అదిరిపోతున్నాయి. మొత్తం వ్యూ అంతా గూడా బావుంది. ఊటీ, కొడైకెనాల్ సైడ్ ఎట్లా ఉంటాయో అలా అన్నమాట. ఏమైనా నేచర్‌కి మాత్రం ప్రతి మనిషి బానిసే గదా! చాలా బావుంది. అలాగే బాధపడుతూ, బాధపడుతూ అలా పైకెళ్తూ ఉంటే, ఈ జర్నీ చేస్తున్న గతుకులకి, వస్తున్న బాడీ పెయిన్స్‌కి తట్టుకున్న వ్యూస్ చూస్తూ ఉంటే మొత్తం అంతా పోతూ ఉండేది. ఫైనల్‌గా లాస్ట్‌గా మనం పైకెళ్తూనే ఉన్నాము. సో, మధ్యలో మేమెళ్తున్నప్పుడు కొంచెం 2, 3 జీప్స్ అడ్డొచ్చినా మాకు భయమేసినా కూడా డ్రైవర్ మాత్రం చాలా సేఫ్‌గా పైకి తీసుకెళ్ళాడు. చూస్తున్నారు గదా! చూడండి అలా మేము పైకెళ్తూ ఉంటే ఇంక అలాగలాగలాగా జనాలు ఒక్కసారి ఎక్కువైపోయారు. అయ్య బాబోయ్! ఏంది ఇంతమంది టూరిస్టులు ఇవన్నీ చూడ్డానికొస్తారా అని అనిపించింది. బట్ మేమైతే చాలా హ్యాపీగా ఫీలయ్యాము. ఒక్కసారి బ్యాక్ సైడ్ ఆ వ్యూ పాయింట్‌లోనే పైకి ఇంకా వెళ్తే మొత్తం వ్యూ అంతా కనిపించిందనమాట. అబ్బా! ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో అంటే అంత పీస్‌ఫుల్‌గా ఉంది. అసలక్కడే ఒక ఇల్లు కట్టుకొని ఉండిపోతే ఎంత బావుంటదా అనే ఒక ఫీల్ అయితే నాకొచ్చింది. నిజంగానండి. చూసారా? అంతవరకు కూల్‌గునేది కాస్త కొంచెం సూర్యుడొచ్చేసరికి ఆ వ్యూ గాని, ఏదన్నా ఎంత పీస్‌ఫుల్‌గా వచ్చిందంటే చల్లని ప్లేసు, గోరువెచ్చని ఎండ తగులుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా! ఆ వ్యూయే, ఆ ఫీలింగే వేరసల. నేనైతే మస్తు ఎంజాయ్ చేసినాం. మధ్యలో మా ఫ్రెండొచ్చి సెల్ఫీ తీసుకుందాం రా అని జెప్పేసి ఫోటోస్ కోసం అని జెప్పి, అబ్బో! మేము చాలా అల్లరి చేశాంలెండి. వస్తున్న చుట్టుపక్కల చూస్తున్న అబ్బాయిల్ని వాళ్ళని చూసి మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. అలాగే కపుల్స్‌ని కూడా చూసి ఎంజాయ్ చేసాం. బట్ మేమిద్దరం సింగిల్స్ కదా! మాకు మేమిద్దరమే అనుకున్నట్టు ఇంక ఎంజాయ్ చేసాం అలానే. ఆ నెక్స్ట్ డే ఆ రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెంటనే టూర్‌కి బయలుదేరిపోయాం. నెక్స్ట్ అక్కడికెళ్ళిన దగ్గర నుంచి అబే ఫాల్స్ అన్నమాట. ఒక జస్ట్ ఒక 30 మినిట్స్ మేము జర్నీ చేసిన తర్వాత అబే వాటర్ ఫాల్స్ అనేవొస్తాయి. ఆ వ్యూ కూడా చాలా బావుందన్నమాట. నాకైతే కాసేపు అక్కడే ఉండిపోవాలనిపించింది. బట్ అవ్వలేదండి. ఎందుకంటే మొత్తం క్రౌడ్ ఫుల్లు జనాలున్నారు. ఫోటోస్ ఫ్రీగా తీసుకోవడానికి కూడా మాకు సరిగ్గా అవ్వలేదు. జనాలతోని చాలా సఫర్ అయ్యాం. బట్ అక్కడ ఆ వ్యూ పాయింట్ అంతా చూస్తే మనకైతే 'పుష్ప' సినిమాలోన అరుణాచలం, శేషాచలం అడవులుంటాయి గదా! అవి వ్యూ గుర్తొచ్చింది నాకు ఆ వ్యూ అంతా చూడగానే. ఇంకా అక్కడి నుంచి చేస్తూ ఉంటే జిప్ రైడింగ్‌కెళ్ళామండి బాబు. నా లైఫ్‌లో ఫస్ట్ టైము. మై గాడ్! ఎంత భయపడి చచ్చానంటే, అసలు సంతకం పెట్టడానికి కూడా నాకక్కడ భయమేసింది. 500 జిప్ రైడింగ్‌కి. అక్కడ తీసుకున్న తర్వాత మీకేమైనా జరిగితే మాకు సంబంధం లేదు అని చెప్పి వాడు సంతకం పెట్టమంటే పెట్టడానికి కూడా భయమేసింది నాకు. ఏంటి ఇంత డేంజరా అని జెప్పేసి. ఈ సెకండ్ జిప్ రైడ్ చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎంత దూరం ఉందో. ఆ మిడిల్‌లో కిందకి దిగాలన్నా కూడా నాకు చూడ్డానికి కూడా చాలా భయమేసింది. ఇది నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట. బట్ అలా ఎళ్తూ ఉంటే కిందకి చూసి భయమేసేసరికి దేవుడిని తలుచుకున్నా. మధ్యలో 'ప్రభాస్ ఐ లవ్ యూ' అని చాలా గట్టిగా అరిచాను. సో, అందరూ నవ్వుకున్నారు. బట్ ఈ జర్నీ చేసిన తర్వాత మధ్యలో ఈ జిప్ రైడింగ్ వల్ల నాకు ఫీవర్ కూడా వచ్చేసింది. భయపడిపోయాను నేను చాలా. ఇంకా అక్కడి నుంచి జరిగిన తర్వాత ఒక 30 మినిట్స్ జర్నీ చేస్తే కాఫీ తోటకనే తీసుకెళ్లారు. కాఫీ గార్డెన్‌కి. సో, ఈ కాఫీ గార్డెన్ నుంచి స్టార్ బక్స్‌కి కాఫీ పౌడర్ అనేది వెళ్తుందంట. ఇంకా అలా టాప్ మోస్ట్ కంపెనీస్‌కి కూడా వీళ్ళు సప్లై చేస్తారంట. అక్కడికెళ్ళిన తర్వాత రకరకాల మొత్తం వ్యూ పాయింట్స్ అన్నీ చూసాము. అదయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము చిక్కమంగళూరుకి బయలుదేరాం. చిక్మంగళూరులో మాత్రం అబ్బా! ఫుల్ ఎంజాయ్ చేశాంలెండి. బాగా వ్యాన్‌లో డాన్స్‌లు అవి ఇవి అన్నీ చేశారు. ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే అంటే చిక్మంగళూరు ట్రిప్ అనమాట. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. కాసేపు మనం చేసిన డాన్స్‌లు, సాంగ్స్ కూడా మీకు వినిపిస్తా. వినండి. ఎంజాయ్ చేయండి. ఓకే. మీకు వినిపిద్దామని అనుకున్నా గానీ, మళ్ళీ ఎందుకొచ్చిందిలే అని చెప్పేసి ఆపిన. ఎందుకంటే మా అరుపులు, గోలలు మీకు వినిపిస్తే వీడియోని హ్యాపీగా ఎంజాయ్ చేయలేరు. కాసేపు మామూలుగా అలా చూడండి. ఓకే. సో, మేము చిక్మంగళూరు, కూర్గ్ టూర్ అయితే మంచిగా ఎంజాయ్ చేశామండి.
బట్ నేనైతే చెప్తాను, ఎక్కువ మనీ పెట్టుకోకుండా జస్ట్ 7,000, 6,000, 5,000కి మీరు ప్యాకేజెస్ మాట్లాడుకొని వెళ్తే వెళ్ళండి. లేదు ఫ్రెండ్స్‌తో కలిసి మీరు మొత్తం అందరుగా ప్యాకేజ్ వేసుకున్నారు, మనీ వేసుకొని మీరు టూర్ వెళ్దామన్నా ఐ థింక్ ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే 10,000తో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనేది నా ఒపీనియన్. జస్ట్ 5,000, 6,000 వేసుకుంటే ఈచ్ వన్ పర్సన్‌కి ఫ్యూచర్‌లో మీ ఫ్రెండ్స్‌తో గాని మీరు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చనమాట. ఓకే. అండ్ ఫస్ట్ నేను ఒకటి చెప్తానండి. ఫుడ్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. కూర్గ్‌లో ఫుడ్ అస్సలు బాగోదు. మేబీ అది కన్నడ వాళ్ళ టైప్ ఏమో గానీ, మన తెలుగు వాళ్ళకైతే అస్సలు ఫుడ్ సెట్ అవ్వదు. ఎక్కడికెళ్ళినా కూర్గ్ ఊరు మొత్తం తిరిగినా కూడా ఒకేలాంటి టేస్ట్‌లెస్ ఫుడ్. సో, మోస్ట్‌లీ మీరు మ్యాగీ గాని, జ్యూసెస్ గాని ప్రిఫర్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.